ఈరోజు నేను చేసిన లంచ్ బాక్స్ కోసం చేసిన పదార్థాలు అన్నమాట. చాలా సూపర్గా ఉంది. ఫుల్ వీడియో చూడండి, ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వేడి వేడి అన్నం, సొరకాయ పప్పు, సొరకాయ పచ్చడి, అలాగే చారు కూడా చేశాను. ఇది అనమాట ఈరోజు నేను చేసిన లంచ్ బాక్స్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం అందరం హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం సింపుల్గా వంట చేసుకుందామండి. సూపర్ టేస్టీగా చేసుకుందాము. అయితే ఇదిగోండి, ఇది ముల్లంగి, క్యారెట్, దీన్ని పచ్చిమిరపకాయ ముక్కలు నేను బద్దల్లాగా వేసాను అనమాట. చాలా రుచిగా ఉంటుంది. కమ్మటి పప్పుల్లోకి సూపర్గా ఉంటుంది అనమాట. మరి ఇది చేసినప్పుడు కమ్మటి పప్పు కూడా చేయాలి కదా, అందుకని సొరకాయ కమ్మటి పప్పు చేశాను. అలాగే సొరకాయ పెద్దగా ఉంది, ఆ సొరకాయతోటే పచ్చడి కూడా చేశానండి. చాలా ఈజీగా సింపుల్గా చేశాను. ఎవరికైనా అర్థమయ్యేలాగా ఉంటుంది. ఫుల్ వీడియో అయితే చూడండి. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, ఇలాంటిది ఒకటి ఉంటే చాలు. పచ్చళ్ళు చేసుకోవడం చాలా 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 సులభం అనమాట. అయితే ఇది పండుమిరపకాయ కారం అనమాట. మొన్ననే పెట్టాను ఇది పండుమిరపకాయ కారం. ఇంకా ప్లాస్టిక్ దాంట్లోనే ఉంది. నేను వేరే గాజు బాటిల్ ఒకటి ఉంది, అది కొద్దిగా పచ్చడి ఉంది దాంట్లోనే. అది తీసేసి, ఆవకాయ ఉంది తీసేసి దాంట్లో పెట్టుకుంటాను నేను. ఇది వేసి పండుమిరపకాయల కారంతో సొరకాయ పచ్చడి అనమాట. చాలా రుచిగా ఉంటుంది. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నచ్చినట్లయితే ఈ సింపుల్ విధానాన్ని మీరు కూడా చూసి చేసేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టకటకా స్టార్ట్ చేసేద్దాము. నాతో పాటు మీరు కూడా వచ్చి చూసి నచ్చితే చేసుకుని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేసి లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఓకేనా? ఇక రండి. ఇదిగోండి, సొరకాయ ఎంత పెద్దగా ఉందో చూడండి. అయితే ఇది ఇంత పెద్దగా ఉంది, ముదరగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ లేతగానే ఉంది. తెచ్చి కూడా వారం రోజులు అయిపోయిందండి. అందుకని ఇంక ఈవేళ పప్పు పచ్చడి చేసేద్దామని చెప్పి మొదలుపెట్టానమాట. సరే, ఇదైతే నేను రాత్రే తరిగేసుకుని పెట్టుకున్నానండి. ఇది పచ్చడి కోసం కట్ చేసుకున్న ముక్కలన్నమాట. అది పైనేమో తీయలేదు, స్కిన్ తీయలేదన్నమాట పచ్చడి కోసమని. పప్పు చేయడానికి అని చెప్పి పైన తొక్క తీసేసుకున్నాను. తీసుకుని ఇలా 2 బాక్సుల్లో పెట్టుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని మర్నాడు పొద్దున చేస్తున్నాను అనమాట. ఎందుకంటే హడావుడి అయిపోతుంది కదా, పొద్దున్న కట్ చేసుకోవడం అది అవ్వట్లేదు. అందుకని నైట్ పడుకునే ముందు కట్ చేసుకుని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇది పొట్టుతో ఉన్నది, పైన తొక్కతో ఉందన్నమాట. ఇది తొక్కతో లేకుండా ఉన్నది. అయితే మనం ఈ పప్పు చేసుకుంటున్నప్పుడు ఇది చక్కగా ఈ సలాడ్ అనుకోండి, చెప్పాలంటే బద్దలు అంటాం అనమాట. చిన్నప్పటి నుంచి మా అమ్మ చేస్తూ ఉండేవాళ్ళు. ఇది మా అమ్మకి మా నాన్నగారికి కూడా చాలా ఇష్టం అనమాట ఇలా వేయడం అంటేను. ఇలా చేసి పెట్టేవాళ్ళు అనమాట మాకు. కమ్మటి పప్పులు చేసినప్పుడు ఇట్లాంటివి చేసి పెట్టేవాళ్ళు. ఈ నిమ్మకాయలు చూడండి, ఇలా పైకి బాగలేనట్టుగా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి ఇలా అయిపోతున్నాయి అనమాట. అయితే లోపల బాగానే ఉంది, కట్ చేస్తేను. పైన మాత్రమే కొంచెం అట్లా కలర్ మారినట్టుగా ఉన్నాయి. కట్ చేస్తే బాగున్నాయి అనమాట. అందుకని ఒక 3 కట్ చేసి పెట్టుకున్నాను, 3 నిమ్మకాయలు. అలాగే క్యారెట్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అలాగే ఇది ముల్లంగి అయితే ఎప్పుడో తీసుకొచ్చింది అండి, అది కూడా వారం రోజులు అయిపోయింది, వాడట్లేదు. ముల్లంగి నేను చాలా తక్కువ వాడతాను. వాడినప్పుడు కనుక ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు ఇట్లా వేస్తానన్నమాట. పప్పులో కూడా వేసుకోవచ్చు, కూర కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. అయితే ఇవన్నీ కూడా ఈ గిన్నెలోకి తీసుకుని నిమ్మకాయలు మొత్తం అన్నీ పిండేసుకున్నానండి. 3 నిమ్మకాయలు పిండేసుకున్నాను. కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుని ఇలా నిమ్మకాయలు పిండేసుకుని ఇలా చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఒక గంట సేపు అలా వదిలేస్తే అది ఊరిపోతుందన్నమాట చక్కగాను. ఉప్పు, పులుపు దానికి పడుతుంది. పట్టి చక్కగా తినేటప్పుడు చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా అసలు కారం అనేదే ఉండదండి, చక్కగా ఇలా ఊరిపోతాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మనం పప్పు చేసుకుందాము. సొరకాయ కమ్మటి పప్పు అనమాట. ఇదిగోండి, రాత్రి తరిగిన సొరకాయలు ఉన్నాయి కదా, శుభ్రంగా కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత పెసరపప్పు కొద్దిగా కడిగేసుకుని వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కరివేపాకు శుభ్రంగా సన్నగా ఇలాగా కట్ చేసేసుకుని వేసుకున్నాను. మొత్తం కలిపేస్తున్నాను. కరివేపాకు ఇలా కట్ చేసుకోవడం వల్ల మొత్తం అంతా మంచి వాసన పడుతుందనమాట. ఇక పప్పుకి అంతటికి మంచి వాసన పడుతుంది. ఇంకా పడేయకుండా తినేస్తారు. మా ఇంట్లో ఎవరు పడేయర్లేండి కరివేపాకు అనేది, అందరికీ ఇష్టమే, అందరూ తింటారు. దీనికి సరిపడా కొద్దిగానే నీళ్లు పోసుకుని మూత పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుంటే పప్పు అయిపోతుందన్నమాట. ఇప్పుడు మనం పచ్చడికి ఈ బాండీ పెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఇదిగోండి పచ్చడికి తరుక్కున్నవి కడిగేసుకున్నాను. అది కడిగేసుకుని ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దాంట్లో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాము.
ఇదిగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఇంకా చింతపండు అవి ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయల పచ్చడితో చేసుకుంటాం కదా, అందుకని అనమాట. దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఈ ముక్కలకి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం పండుమిరపకాయల కారంలో ఆ కొరివి కారం, మేమైతే కొరివి కారం అనే అంటాము. ఇక్కడైతే హైదరాబాద్లోనే ఎక్కడైనా సరే పండుమిరపకాయ పళ్ళ పచ్చడి అంటారనమాట. ఆ కొరివి కారం దీంట్లో కొద్దిగా వేసేసుకుందాము. కొరివి కారంతో చేసిన సొరకాయ పచ్చడి సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి పప్పు అయితే ఒక విజిల్ వచ్చింది. ఇంకో విజిల్ వచ్చిన తర్వాత ఆపేస్తాను. ఇదిగోండి పండుమిరపకాయల పచ్చడి అయితే ఈ డబ్బాలోంచి నేను ఇంకా తీయాలి. ఇది తీసుకుని నాకు ఎంత కారం కావాలో అంత కారం ఈ గిన్నెలోకి తీసుకుంటాను. చూసారా ఎంత గట్టిగా ఉందో. పళ్ళను మాత్రం ఎండలో పెట్టుకుని చేసుకుంటే ఇలా ఉంటుంది. ఎప్పటికైనా చెక్కు చెదరదనమాట. 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు ఉన్నా సరే అస్సలు పాడవదు. ప్రతి సంవత్సరం మనకి ఎలాగో పళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి పెట్టుకుంటాం అనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ ముక్కలు అయితే మగ్గిపోయినాయండి. ఇక చూసారా ముక్కలు అయితే చక్కగా ఒకసారి కలిపేసుకోండి. సొరకాయ ముక్కలు కూడా చాలా తొందరగా ఉడికిపోయిందనమాట. అసలు లేతగా ఉంది బాగా కాయ మాత్రం. ఇదిగో చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. ఇట్లాగా నొక్కి చూస్తే తెలిసిపోతుంది ఉడికిపోయిందనమాట. అదే ఇప్పుడు మనం ఈ కారం ఉంది కదా, ఈ పళ్ళ కారం ఏదైతే ఉందో కొరివి కారం, దీన్ని కొంచెం దీంట్లో వేసేసుకుందాము. మీకు కారానికి సరిపడా చూసి వేసుకోండి. కొద్దిగా వేసుకుని చూసుకోవచ్చు. నేను కొద్దిగా వేసుకుని చూసుకున్నాను. ఒకసారి కలిపేసుకుని చూసుకుందాము. అయితే నాకు ఈ కారం సరిపోదు, కొద్దిగా వేయాలనుకుని తీసింది మొత్తం అంతా వేసేస్తున్నాను. ఏదో కరెక్ట్గానే తీసాను, కానీ ఎక్కువైపోతే మళ్ళీ తీయలేం కదా, అందుకని ఆగి మళ్ళీ వేసుకుంటున్నాను. కాకపోతే నాకైతే కరెక్ట్గా అంచనా తెలిసిపోతుందండి. అంతే తీసుకుంటాను, ఎంత కావాలో అంతే తీస్తాను. అలాగే ఇదంతా సరిపోయింది, దీంట్లోని వేసేసుకున్నాను. ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుందాము. ఒక్క 2 నిమిషాలు కూడా అక్కర్లేదు. 1 మినిట్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని నేను వేరే బౌల్లోకి తీసేసుకుంటాను. దీనికి గాను పోపు పెట్టుకుందామండి పచ్చడికి. శనగపప్పు, ఇది ఆవాలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, అలాగే కరివేపాకు, వెల్లుల్లి రెక్కలు. ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు పప్పుకి పోపు వేయించుకున్నానండి. నెయ్యి వేసుకుని నేతిలో పోపు వేసుకున్నాను అనమాట. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు పోపు వేసుకుని దాంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మాత్రం పచ్చడి పోపు అనమాట. పక్కనేమో రైస్ ఉడుకుతుంది చూడండి. ఇక పొద్దున్నే ఇక హడావుడు అనమాట. ఇంకా టైం అయిపోతుందనే ఒక టెన్షన్లో ఉంటాను ఎప్పుడు కూడా, ప్రతిరోజు కూడాను బాక్స్ ఇవ్వాలని. అయితే పక్కన చారు కూడా పెట్టాను. కొత్తిమీర చారు అండి, ఎక్కువ కొత్తిమీర వేసి చారు పెట్టాను. ఇదిగోండి చూపిస్తాను చూడండి. మొత్తం అంతా కొత్తిమీర ఉంది. ఆ కొత్తిమీర పండిపోతుంది అనమాట. పండు ఆకులన్నీ తీసేసి మొత్తం ఉన్న కొత్తిమీర అంతా కట్ చేసేసి దీంట్లో వేసేసాను. చారు కూడా సూపర్ టేస్టీగా వచ్చిందండి. చాలా చాలా బాగుంది. ఇంక ఇది చారు బాగా మరిగిన తర్వాత దీంట్లో కూడా పోపు వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ పచ్చడి అయితే ముక్కలైతే మగ్గిపోయినాయి. మగ్గిన ముక్కలు నేను దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడు చల్లగా అయిపోయింది, మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఏం లేదు, ఒక సొరకాయ మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసి సొరకాయ మగ్గిన తర్వాత మనం పండుమిరపకాయలు వేసేసుకున్నాము. పండుమిరపకాయ కారం ఎంత కావాలో అంత వేసేసుకుని ఆపేసుకుని చల్లగా అయిన తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసుకుందాము. అలాగే పోపు కూడా వేయించుకున్నాను. ఇదిగోండి పప్పులో కూడా పోపు వేసేసాను. మిక్సీలో వేస్తా దీన్ని. ఇదిగోండి మన మిక్సీలో వేసేసుకున్నాం. మన పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇంకా చూసారా, మరీ పేస్ట్ లాగా చేసేసుకోకండి, చిన్న పలుకులాగా వేసుకోండి, బాగుంటుంది అలా వేసుకుంటే. ఇప్పుడు దీంట్లో మీరు ఉప్పు చెక్ చేసేసుకోండి. కారం అయితే ఎంత కావాలో అంత మనం ముందే వేసేసుకుంటాం కాబట్టి ఉప్పు సరిపోయింది లేదో చూసుకుని వేసేసుకోండి. కారం తక్కువైనా కూడా కొంచెం కారం, మిరపకాయలు ఇది ఉంటుంది కదా పండుమిరపకాయల పచ్చడి, అది కూడా కొద్దిగా వేసేసుకుని మిక్సీలో వేసేసుకోండి. చాలా బాగుంటుంది. మనం దీంట్లో తీసేసుకుందాము. ఇంకా టైం అయితే అయిపోతుంది, లంచ్ బాక్స్ ఇవ్వాలన్నమాట, అందుకని టైం అయిపోతుంది. ఇదంతా దీంట్లో తీసేస్తాను. పొద్దున్న నాకు 11:30, 12 వరకు ఫుల్ బిజీగానే ఉంటుందండి. అస్సలు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు. మీకు ఇలాగే ఉంటుందా? సర్లేండి, తర్వాత తీస్తాను. పక్కకు పెడదాం. ఈ పోపు ఇందులో వేసేస్తాను.
ఉప్పు కూడా వేసేసుకుని దీంట్లో పప్పులో పెట్టేసుకోండి. చక్కగా ఉడికిపోతుంది. ఒక 2 విజిల్స్ వస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు, మరీ మెత్తగా అయిపోతుంది అనమాట. ఇదిగోనండి, ఇవేనండి ఈరోజు నేను చేసింది. పప్పు, పచ్చడి, అలాగే క్యారెట్, అదేంటి నేను మర్చిపోతాను, రాడిష్. అంటే ఎక్కువగా వాడను నేను, రాడిష్ చాలా తక్కువగా వాడతాను. అందుకని గబక్కన గుర్తురాదు, కొన్ని మాటలు గమ్మని గుర్తు రావాలండి హడావిడిలోన. రాడిష్, క్యారెట్ సలాడ్ అనమాట. ఈ పప్పులో వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. కమ్మటి పప్పు కదా, అలాగే ఈ పప్పు ఉన్నప్పుడు మరి రసం అయితే ఉండాలి కదా, ఏదో ఒకటి. చారు పెట్టాను. అలాగే ఇదిగోండి పచ్చడి, సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సొరకాయ పచ్చడి అనమాట. సొరకాయ పప్పు, సొరకాయ పచ్చడి, వైట్ రైస్. పోపు వేసాను, మొత్తం కలిపేసి టేస్ట్ చేస్తాను. ఒకసారి ఎలా ఉందో మీకు కూడా చెప్తాను, ఓకేనా? దాన్ని ఇలా మూతలు పెట్టేద్దాం, పక్కకు పెట్టేద్దాం. వెల్లుల్లి వాసన గుమాయించేస్తుంది. ఈ పోపులో కొద్దిగా నేను కొంచెం ఇంగు వేసానండి, ఎందుకంటే ఆల్రెడీ పడిమిరపకాయల కారంలో ఇంగు వేసుకుని పెట్టుకున్నాను నేను. అయితే ఈ వెల్లుల్లిపాయలు వేసాను కదా, అందుకని ఇంకా పెద్దగా వెల్లుల్లిపాయలకి దీనికి అంతగా ఏమి ఉండదు. వెల్లుల్లిపాయ వాసన డామినేట్ చేస్తుంది, అందుకని కొంచెమే వేసాను. నాకు ఇష్టం కాబట్టి ఆ మాత్రం ఇంగువ వేసుకుంటాను అనమాట. ఇదిగా చూడండి, కలిపేసాను. టేస్ట్ చేస్తాను ఇప్పుడు, ఉప్పు కారం సరిపోయిందో లేదో, ఎలా ఉందో చెప్తాను. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా సులభంగా చేసేసుకోవచ్చు. అదిరిపోయింది, ఇంకా అన్నీ సరిపోయి పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ అని మన వారణాసి వంటల ఛానల్లో ఉంటూ ఉంటాయి, తప్పకుండా చూడండి. ఇంకా మరిన్ని రెసిపీస్ చేస్తాను మీ సపోర్ట్ వల్ల. చాలా బాగుంది, పులుపు, ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్. ఇంకా బాక్స్ సర్దాలి, టైం అయిపోతుంది. బాయ్.